విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే కార్లకు గొల్లపూడి వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. విశాఖపట్నం నుంచి వస్తున్న వాహనాలకు రామవరప్పాడు దగ్గర ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న వాహనాలను తాడేపల్లి దగ్గర పార్కింగ్ చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వీఐపీ దర్శనాలు ఎక్కువగా జరిపిస్తుండటంతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వీఐపీ దర్శనాలు తగ్గించాలంటూ సామాన్య భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. అమ్మ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా విజయవాడలో జరుగుతున్నాయి. ఈ రోజు 4వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది. ఇది ఇతర దేశాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం అదేవిధంగా దసరా సెలవులు రావడంతో ఈరోజు మధ్యాహ్నం ఉదయం నుంచి అమ్మవారు దర్శనం చేసుకున్న భక్తులు రద్దీ అయితే పెరిగిందని చెప్పాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నప్పటికీ భక్తులు కొంత అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విఐపీ లైను అదేవిధంగా వివిఐపీ లైన్లు ఎక్కువగా తాకడం ఉండటం వల్ల మాకు 500 రూపాయల టికెట్ తీసుకున్నా సరే మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి భక్తులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు వైఫల్యం అని భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు ఈ వీఐపీ దర్శనం అదేవిధంగా వివిఐపీ దర్శనాలకు సంబంధించి సక్రమంగా ఏర్పాటు చేయాలి. దర్శనాలు ఇస్తూనే 500 రూపాయల దర్శనం 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో ఆపకుండా చూడాలని చెప్పేసి అయితే భక్తులైతే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ అమ్మవారి దసరా మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అరాకొర కొంత వైఫల్యం చెందారని చెప్పాలి. ఇది 500 క్యూ లైన్ అదేవిధంగా 100 క్యూ లైన్ 300 క్యూ లైన్ సంబంధించి భక్తులు అయితే కొంచెం ఇబ్బందికర గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ క్యూ లైన్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం ఎలా ఫ్లోటింగ్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫ్లోటింగ్ కొనసాగుతూ ఉంది. సెలవు దినము కావడం అదేవిధంగా ఇది ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునే రావడంతో పెద్ద ఎత్తున అయితే అమ్మవారి దర్శనం భక్తులు రద్దీ అయితే పెరిగింది. ఏదైనప్పటికీ ఈ దసరా మహోత్సవాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కొంత సమన్వయ లోపము అదేవిధంగా అధికారుల అత్యుత్సాహం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి గురవుతుంది. భక్తులైతే తమకు ఇతర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాము తమను ఇబ్బంది పెట్టకుండా చూస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క క్యూ లైన్లు ఇతర కొంత భాగంలో వాటర్ సప్లై అదేవిధంగా మజ్జిగ సప్లై లేదని చెప్పేసి కొంత భక్తులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతుందా లేదా అని పరిశీలించి ఎక్కడ లోటుపాట్లు ఉంటే వాటిని సర్దిద్దే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి భక్తులైతే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు రాఘవ్తో తిరుమల 20 విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి.